వెల్కమ్ టు బిఆర్టీ న్యూస్. నేను మిస్ బియావర్మ. హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో ఆకస్మిక వరదలకు సంభవించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొన్ని వీడియోల్లో ఒళ్ళు గగుర్లు పుట్టించే దృశ్యాలు కంటపడ్డాయి. కులులోని బియాస్ నది కొట్టుకుపోతున్న కార్ల దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది అక్కడ పరిస్థితి. ఇక ఆకస్మిక వరదల వల్ల కులు జిల్లాలో లడఖ్కు వెళ్లే ప్రధానమైన రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఈ వరదల్లో ఇప్పటికీ 3 వ్యక్తులు కొట్టుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా బియాస్, పర్వతీ నదులలో క్షణానికి నీటి మట్టం పెరిగిపోతుంది. దీంతో హిమాచల్ ప్రదేశ్లో ప్రధాన డ్యాంలన్నీ కూడా నిండు కుండల్లా తలపిస్తున్నాయి. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇక కులు జిల్లాల్లో 3 చోట్ల సైన్స్లోని జీవానల్లా, రెహ్లా బిహాల్, గడ్సా ప్రాంతాల్లోని శిలాఘర్లలో క్లౌడ్ బరస్ట్ కావడంతో కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వరదలకు కొన్ని ప్రాంతాల్లో చిన్న వంతెనలు సైతం దెబ్బతిన్నాయి. చిన్నపాటి కాలువ నుంచి పెద్ద నదులతో సైతం వరద ఉధృతి భయానకంగా ఉంది. కులు మనాలి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక హిమాచల్ ప్రదేశ్ గత 3 సంవత్సరాలుగా వరుసగా క్లౌడ్ బరస్ట్లో జరుగుతూనే ఉన్నాయి. అందుకు తోడు ఒక్కసారిగా ఆకస్మిక వరదలు జరగటంతో హిమాచల్ ప్రదేశ్ ప్రతి వర్షాకాలం ఒక చేదు అనుభవాన్ని మిగిల్చిపోతుంది. ఇక రాబోయే 48 గంటల్లో హిమాచల్ ప్రదేశ్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్, కులు, హమీర్పూర్, సోలాన్, ఉనాతో సహా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.